మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్య డిజిటల్ సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన తనకంటూ ఒక ముద్రను వేసుకుంది. కేవలం రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లో కూడా ఒక చక్రం తిప్పబోతున్నారు పవన్ కళ్యాణ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో. 10 ఏళ్లు పడినటువంటి కష్టానికి తగిన ప్రతిఫలం ఇన్నాళ్లకు దక్కింది. ఎక్కడా కూడా అధికారం కోసం జనసేన పనిచేసినటువంటి సందర్భాలు లేవు. ప్రజల సమస్యలు, ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి, ప్రాంతాల అభివృద్ధి, ఇవే ధ్యేయంగా, ఇవే ప్రధానమైనటువంటి అజెండాగా వారు కదలికలు సాగాయి, అడుగులు ముందుకు పడ్డాయి. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయంగా జనసేన పార్టీ ఎంత బలంగా ఉంది అనేది ప్రధానమైనటువంటి అంశం. దీనిపై రాజకీయ వర్గాల్లోనే కాదు, ఇతర పార్టీల్లో కూడా ఒక ఆసక్తి, ఆశ్చర్యకరమైనటువంటి చర్చ నడుస్తుంది. చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ ఇది. టార్గెట్ 2029. ఇప్పుడు కూటమి అయితే బలంగా ఉంది. కూటమిలో 3 పార్టీల మధ్య సఖ్యత ఉంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ. ఈ 3 పార్టీల కలయికతోనే రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చింది. ఎన్నికలకు ముందు జరిగినటువంటి పరిణామాలు కూడా ఇక్కడ మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. నారా చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఆయన వినిపించినటువంటి విధానం, నినాదం ఏ రకంగా ఉంది అనేది, జైల్లో ఆయన పరామర్శించిన తదుపరి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు. మేము కూటమిగా ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాం అని. ఇటువంటి సందర్భంలో ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వంలో జనసేన చాలా కీలకంగా మారింది. ఇటువంటి తరుణంలో పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో విజయం సాధించినటువంటి జనసేన 100% స్ట్రైక్ రేట్తో దేశ రాజకీయాల్లోనే ఒక సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇటువంటి తరుణంలో ఇప్పటి వరకు ఒక మాట వినిపించింది. పార్టీని పవన్ కళ్యాణ్ పట్టించుకోవటం లేదు. పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ అంతా ఒక రకమైనటువంటి నిర్లిప్తత వాతావరణంలోకి వెళ్ళిపోయింది. నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు అనేది ఇటీవల కాలంలో జరిగినటువంటి పరిణామాలు కూడా దానికి ముఖ్యమైనటువంటి కారణం. ఏదో చిన్న తప్పు చేస్తే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయటం, పార్టీ కోసం నిలబడినటువంటి వ్యక్తుల్ని, ఉదాహరణకు కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి టీవీ రామారావు, ఆయన్ని కూడా అసలు మరి ఈ అంశాలన్నీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టిలో ఉన్నాయా లేదా అనేది ఇక్కడ ఒక పాయింట్. చాలామంది ఆయనకి తెలియకుండా జరిగిందని కొంతమంది, తెలిసే జరిగిందని కొంతమంది. సరే, వారి పార్టీ లైన్ అది. శ్రీకాళహస్తి అంశానికి సంబంధించి అది తప్పే. అటువంటి వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అంటే ఒక మీనింగ్ ఉంటుంది. వారు కూడా భార్యాభర్తలు, వినూత కానీ ఆమె భర్త చంద్రబాబు, ఇద్దరు కూడా పార్టీ కోసం కష్టపడినటువంటి వారే. సరే, ఆ మర్డర్ అంశానికి సంబంధించి అది వేరే విషయం. కానీ మిగిలిన కొంతమంది ఉన్నారు, వారు ఏ తప్పు చేయకపోయినా మీరు పార్టీ లైన్ దాటారు కాబట్టి సస్పెండ్ చేస్తున్నాం అనేది. ఇప్పుడు ఇది జనసేనలో అంతర్గతంగా భిన్నాభిప్రాయాలు, అసంతృప్తి అనేది ఎక్కువ అవుతుంది. టీవీ రామారావు చేసినటువంటి పని ఏంటి? అక్కడ కొన్ని నామినేటెడ్ పోస్టుల అంశానికి సంబంధించి ఆ నియోజకవర్గంలో కేవలం ఒకే ఒక పోస్టు జనసేనకి ఇచ్చారు. మిగిలినవన్నీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి కమ్మవారికే ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలో దళితులు లేరా, మైనార్టీ లేరా, అలాగే బీసీలు లేరా, వారికి ఎందుకు ఇవ్వలేదు అనేది ఆయన పాయింట్అవుట్ చేసి బయటకు వచ్చి వారి అనుచరులతో రోడ్డు ఎక్కారు, ధర్నా చేశారు. పార్టీ అనుమతి లేకుండా ధర్నా చేయడం తప్పే, కానీ ఆయన మందలించాలి. షోకాజ్ నోటీస్ అనేది ఇవ్వాలి, వివరణ తీసుకోవాలి. అదేమైనా జరిగిందా? అది జరగల. ఎవరో ఎంటర్ అయ్యి ఆయన పేరు మీద ప్రెస్ నోట్ ఒకటి వచ్చింది. మీరు పార్టీ విధి విధానాలకు కట్టుబడి లేరు, పార్టీ లైన్ని దాటారు కాబట్టి మిమ్మల్ని
ప్రస్తుతానికి పార్టీ నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు అని. అంటే ఇటువంటి చర్యల వల్ల పార్టీలో ఉన్నటువంటి క్యాడర్కు ఒక రకమైనటువంటి మెసేజ్ వెళ్ళిపోతుంది. సో వీటన్నిటినీ మరి ఏమనుకున్నారో తెలియదు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక మెసేజ్ ఇచ్చారు జన సైనికులకు, అలాగే ఆయన అభిమానులకు. సెప్టెంబర్ నుంచి ఆయన ప్రతి నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. ఇప్పుడు ఇది కీలకమైనటువంటి పరిణామంగా మారింది. వస్తున్నా అని చెప్పి ఆయన ఒక రకమైనటువంటి నినాదం ఇచ్చారు. ఇంటింటికి జనసేన. చాలా కీలకమైనటువంటి మార్పులు చేర్పులు రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకోబోతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి చరిస్మా కానీ, ఆయన రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి భాగస్వామిగా ఉన్నారు. అసలు కూటమి అధికారంలోకి వచ్చిందంటే ఒక కారణం ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కానీ, ప్రచారం కానీ, అవి కూడా మనం ఒప్పుకొని తీరాలి. వైఎస్ఆర్సీపీ 5 ఏళ్లలో జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి ప్రతి డిపార్ట్మెంట్ సంబంధించి ఇదిగో ఇంత అవినీతి జరిగింది, మీరు దీనికి సమాధానం చెబుతారా అని చెప్పి పాయింట్అవుట్ క్వశ్చన్ చేసింది కేవలం జనసేన పార్టీ మాత్రమే. ఇలాంటి తరుణంలో కొన్ని నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారట. ఇప్పుడు గెలుపొందినటువంటి 21 నియోజకవర్గాలు ఓకే, ఒకటో రెండో కొంత డల్గా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో దానికి సంబంధించి ఆయన చేయించినటువంటి సర్వేలు, జనసేనలో టాప్ ఎమ్మెల్యేలు, నేను ఒక వీడియో చేశాను, టాప్ 5 పొజిషన్లు ఎవరున్నారు అనేది. ఆయన ఎప్పటికప్పుడు వారి యొక్క పనితీరు, అలాగే నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, వారు ప్రజలతో ఏ రకమైనటువంటి రిలేషన్షిప్, సాన్నిహిత్య సంబంధాలు కలిగి ఉన్నారో దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎందుకంటే ఒక నాయకుడు అన్న తర్వాత ఆ నాయకుడు ప్రజల్లోకి వెళ్ళాలి. 4 గోడల మధ్య కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని సంతకాలు పెట్టడమో లేకపోతే వచ్చిన వాళ్ళతో మాట్లాడటం అది కాదు ఆయన కోరుకునేది. మీరు నిత్యం ప్రజలతో మమేకం కావండి, మీరు తిరగండి, ప్రజల సమస్యలు ఏంటో గుర్తించండి, వాటి మీద మనం పోరాటం చేద్దాం. ప్రభుత్వంలో ఒక భాగమైనప్పటికీ వారి సమస్యలను పరిష్కరించే దిశగా మనం చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఆయన 21 మంది ఎమ్మెల్యేలకు కూడా ఇచ్చినటువంటి ఒక మెసేజ్. అలాగే 2 ఎంపీలు సొంత ఖర్చులతో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను కొద్దిగా తీర్చడంలో కానీ, అలాగే పరిష్కరించడంలో కానీ జనసేన ఎమ్మెల్యేలు వారి పాత్ర అనేది, వారి యొక్క కాంట్రిబ్యూషన్ అనేది చూపిస్తున్నారు. అలాగే పార్టీ నుంచి కూడా ఫండింగ్స్ ఇవ్వాలి అనేది కూడా ఒక ఆలోచన ఉంది, ఇప్పటికే చేస్తున్నారు. ఇంకా ఏదైతే ఆయా నియోజకవర్గాల్లో కొన్ని సమస్యలు కానీ, కొన్ని ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, వాటిని అధిగమించడం కోసం ఏం చేయాలి అనేది, ప్రజలు మనపై పెట్టుకున్నటువంటి ఏదైతే నమ్మకం ఉందో దానికి తగినట్లుగానే మనం పని చేయాలి. ఎక్కడా కూడా ప్రజల అభిమానాన్ని మనం ఇదవ్వకూడదు, మైనస్ అవ్వకూడదు. దీనికి సంబంధించి త్వరలోనే అంటే సెప్టెంబర్ నుంచి ఆయన పర్యటన ఉండబోతుంది. ప్రతి నియోజకవర్గంలో జన సైనికులతో పాటు పబ్లిక్తో కూడా ఇంటరాక్ట్ అవ్వటం, అక్కడ సమస్యల్ని ఐడెంటిఫై చేయటం, వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేయటం. అలాగే ఈ సేమ్ టు సేమ్ అంటే ముఖ్యంగా అది చేస్తూనే పార్టీని బలోపేతం చేయాలి. పార్టీలో ఇప్పుడు ఉన్నటువంటి నిరాశ, నిస్పృహ, అసంతృప్తి ఏదైతే ఉందో వాటన్నిటినీ తీసివేయాలి. దానికి సంబంధించి ఒక ధైర్యాన్ని ఇవ్వాలి, మనోనిబ్రాన్ని కలుగు చేయాలి నాయకుల్లో, నేతల్లో, కార్యకర్తల్లో అనే దిశగా ఆయన అడుగులు వేయటానికి సిద్ధమవుతున్నారని తెలుస్తుంది. ఒక పక్కన ప్రభుత్వంలో కీలకమైనటువంటి భూమిక పోషిస్తున్నారు. ఆయన తగినట్టు ఆయనకి కేటాయించినటువంటి మంత్రిత్వ శాఖల్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు ఆయన, ఒక రకంగా చెప్పాలంటే. ఒక పక్కన సినిమాలు ఆ నిర్మాతలకు ఇచ్చినటువంటి ఏదైతే డేట్స్ ఉన్నాయో వాటి ప్రకారం అవి కంప్లీట్ చేసుకుంటూ, మరోపక్క ప్రభుత్వానికి సంబంధించి డిప్యూటీ సీఎంగా ఆయన రోల్ ప్లే చేస్తూ, ఎట్ ద సేమ్ టైం పార్టీని బలోపేతం చేసుకోవడానికి దాదాపుగా ఈ 21 నియోజకవర్గాలు కాకుండా 65 నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టాలి. ఎక్కడైతే మనకి అభిమానం ఉన్నారో, అభిమానులు ఎక్కువగా ఉన్నారో, జనసేనను ప్రేమించి అభిమానించేటువంటి వారు ఉన్నారు, ఆ నియోజకవర్గాల వైపు మనం స్పెషల్ ఫోకస్ పెట్టాలి. దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి రూట్ మ్యాప్ సిద్ధం అవుతుంది. ఇదే కనుక జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా
జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటిస్తే ఆ నియోజకవర్గాల్లో ఒక కొత్త జోష్ అనేది కనిపిస్తుంది. రాష్ట్ర రాజకీయాల్లో కూడా సమీకరణాలు వేగంగా మారుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.